నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. చట్టానికి ఎవరు అతీతులు కారు. ఒక అభియోగం ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని కోర్టు పరిధిలో చట్టానికి లోబడి పరీక్షించుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే చేస్తున్నారు. తాను ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే అందరిలాగానే తాను కూడా కోర్టు పరిధిలో వ్యవహారాలన్నీ సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. అంతే తప్ప కోర్టును కించపరిచే విధంగా ఎక్కడా వ్యవహరించట్లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన మీద నిందలు వేస్తున్నా సరే ఆయన మాత్రం కంట్రోల్ తప్పట్లేదు. ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నా లేదా ట్రోల్స్ చేస్తున్నా కూడా ఆయన నోరు జారట్లేదు. ఎందుకంటే కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి తన మీద ఎవరిని తప్పుడు ప్రచారాలు చేసినా నిజం తేల్చాల్సింది కోర్టు మాత్రమే అని ఆయన నమ్ముతున్నారు. అందుకే న్యాయపరంగానే ముందుకు వెళ్తున్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బెయిల్ మీద విచారణకు ప్రభుత్వం లాయర్లు గడువు కోరడంతో కోర్టు ఈ నెల 30కి కేసును వాయిదా వేసింది. ఇక అల్లు అర్జున్ కూడా కోర్టు నిర్ణయాలను ఆదేశాలను గౌరవిస్తున్నారు. శుక్రవారం ఆయన వర్చువల్ గా హాజరయ్యారు. కానీ సోమవారం మాత్రం తానే స్వయంగా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. సామాన్యుల లాగానే కోర్టు ముందు నిలబడేందుకు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. తన మీద వచ్చిన అభియోగాలు, చేస్తున్న ఆరోపణలకు కోర్టు ద్వారానే తేల్చుకోవాలని ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు. అంతే తప్ప ఎవరిని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నా సరే అసలు రియాక్ట్ కావట్లేదు. దీన్ని బట్టి అల్లు అర్జున్ ఎలాంటి వ్యక్తి అనేది అర్థం అవుతుందని అంటున్నారు ఆయన అభిమానులు. ఐకాన్ స్టార్ అనేది సినిమాల పరంగానే కాదు, క్యారెక్టర్ పరంగా కూడా తాను ఐకాన్ అని బన్నీ నిరూపించుకోవాలని చూస్తున్నారు. అందుకే కోర్టులో తనను తాను నిర్దోషిగా నిరూపించుకుని విమర్శిస్తున్న వాళ్ళ నోర్లకు తాళాలు వేసేందుకు బన్నీ రెడీ అయిపోయారు. అన్ని వైపుల నుంచి తన మీదకు రాళ్ళు విసురుతున్నా సరే ఎంతో సంయమనంతో ఉంటున్నారు బన్నీ. ఒక హీరో అనిపించుకోవడానికి ఇంతకన్నా మెచ్యూరిటీ ఇంకేముంటుందని అంటున్నారు మేధావులు.